హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్. ముంబైలో బీసీసీఐ మాత్రమైతే హడావిడిగా సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వచ్చేసరికి ముఖ్యంగా సీనియర్ ఆటగాళ్ళపైన అయితే కఠినాతి కఠినమైన నిర్ణయం అయితే తీసుకుంది. అదేవిధంగా ఓవరాల్ ఆటగాళ్ళపైన అయితే బీసీసీఐ కొత్త నిబంధనలు అయితే తీసుకురావడం జరిగింది. వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీరు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇటీవలనే మన టీమిండియా వచ్చేసరికి టెస్టుల్లో ఘోరంగా అయితే ఓడిపోయింది వరుస 2 సిరీస్లో. స్వదేశంలో జరిగిన న్యూజిలాండ్తో చేతిలో వైట్ ప్యాస్ అయితే కావడం జరిగింది. 3 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో టీమిండియా 3-0తో ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా చేతుల్లోనే 1-3తోనైతే సిరీస్ కోల్పోవడంతో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ చేరే అవకాశం కూడా కోల్పోయిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రజెంట్ టీమిండియా ఆటగాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చాలా పూర్గా ఉంది. దీనిపైన అయితే బీసీసీఐ అయితే చాలా ఘనమైందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టీమిండియా ఆటగాళ్ళ పైన, అదేవిధంగా బీసీసీఐ వచ్చేసరికి స్టాఫ్ పైన అయితే విపరీతంగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అసలు 2 సిరీస్లో మన టీమిండియా ఓడిపోవడానికి గల కారణాలు ఏమున్నాయని అయితే బీసీసీఐ ఒక సమావేశం అయితే నిర్వహించింది ముంబైలోని. ఈ సమావేశంలో వచ్చేసరికి ఆటగాళ్ళ పైన అయితే బీసీసీఐ అయితే ఒక కఠినమైన నిర్ణయం అయితే తీసుకుంది. అదేవిధంగా సీనియర్ ప్లేయర్లు అయిన జస్ప్రీత్ బుమ్రా, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్లేయర్ల పైన అయితే కఠినమైన నిర్ణయం అయితే తీసుకుంది. వీళ్ళు కూడా క్రికెట్ లేని టైంలో వచ్చేసరికి డొమెస్టిక్ క్రికెట్ అయితే తప్పకుండా ఆడాలని అయితే రూల్ అయితే తీసుకురావడం జరిగింది. ఏ క్రికెటర్ కూడా మినహాయింపు అయితే లేదు. అందరు క్రికెటర్లు కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సింది అయితే కళాఖండి అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా మరొకటి వచ్చేసరికి ఫిట్నెస్ టెస్ట్లో పాస్ అయిన ప్లేయర్కే జట్టులో చోటు లభిస్తుంది. అదేవిధంగా జట్టుకు అనుగుణంగా ఆడే ప్లేయర్లకు మాత్రమే జట్టులో చోటు లభిస్తుందని అయితే ఇలాంటి కఠినమైన నిర్ణయాలు అయితే తీసుకురావడం జరిగింది. దీంతో ఆయన రోహిత్ శర్మ కానీ, విరాట్ కోహ్లీ కానీ, జస్ప్రీత్ బుమ్రాకి అయితే భారీ షాక్ అయితే తగులుందని చెప్పుకోవచ్చు. ఇన్ని రోజుల పాటు వీళ్ళైతే డొమెస్టిక్ క్రికెట్ ఆడకుండానే, ఫిట్నెస్ సాధించకుండానే డైరెక్ట్ అయితే జట్టులో చోటు అయితే లభించడం జరిగింది ఈ 3 ప్లేయర్లకు. ఇప్పటి నుంచి మాత్రమైతే వీళ్ళు కూడా డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందే, ఫిట్నెస్ సర్టిఫికేట్ సాధించాల్సిందే, ఆ తర్వాత జట్టులోకి అయితే రావాల్సిందే అని అయితే కఠినమైన నిర్ణయం అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు సీనియర్ ప్లేయర్లైనా అంతే ఉంది, అదేవిధంగా జూనియర్ ప్లేయర్లు కూడా అదే నిర్ణయం అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా విదేశీ పర్యటనకు వెళ్ళినప్పుడు ఆటగాళ్ళతో పాటు కుటుంబ సభ్యులను కూడా తీసుకునే అవకాశం అయితే కల్పించడం జరిగింది 2019 నుంచి. అయితే ఈసారి వచ్చేసరికి మన బీసీసీఐ అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఒక నెల రోజుల పాటు విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడు కేవలం 15 రోజుల పాటే కుటుంబాలతో కలిసి ఉండేందుకైతే తీసుకురావడం, మిగతా 15 రోజులు మాత్రమైతే జట్టుతోనే ఉండాలని అయితే సూచించడం జరిగింది. అదేవిధంగా జట్టు ట్రావెలింగ్లో వచ్చేసరికి జట్టులో ఉన్న సభ్యులతో పాటు జట్టులో సీనియర్ ప్లేయర్ అయినా జూనియర్ ప్లేయర్ అయినా కానీ అందరు కలిసి ఒక దగ్గరనే ఉండాలి. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పోయేందుకైతే అటువంటి నిర్ణయం అయితే వెనుక తీసుకుంది బీసీసీఐ. మాత్రమైతే జట్టులో మొత్తాన్ని స్ఫూర్తి నింపేందుకే నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇష్టం వచ్చినట్లుగా ఎవరి దారిలో వాళ్ళు వెళ్లేందుకైతే ససేమీర అయితే చెప్పింది బీసీసీఐ. మాత్రమైతే అందరూ కూడా ఒకే బస్సులో ఇతర ఆటగాళ్లతోనైతే వెళ్ళాలని అయితే కఠినమైన నిర్ణయం అయితే తీసుకుంది. క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పైన, అభిషేక్ నాయర్ పైన, మోనీ ముర్కెల్ పైన, రావింటన్ కోచ్ల పైన మాత్రమైతే సీరియస్ వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆటగాళ్ళ అంత మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్ళు ఇంత చెత్త ప్రదర్శన ఏ విధంగా చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు, అతను కోచింగ్లో ఏమైనా వైఫల్యాలు ఉన్నాయా, ఎందుకు ఇలా అవుతున్నాయి అయితే బీసీసీఐ అయితే వీళ్ళకైతే గట్టి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో వచ్చేసరికి ఇలాంటి ఫలితాలు మరోసారి రిపీట్ అయితే మాత్రమైతే మిమ్మల్ని తొలగిస్తామని అయితే కళాఖండి అయితే బీసీసీఐ మాత్రమైతే వీళ్ళకైతే వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా సభ్యుల్లో కానీ, అదేవిధంగా స్టాఫ్లో కానీ ఏదో గొడవ జరుగుతున్నట్టయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. ఆటగాళ్ళ మధ్య సమన్వయం కోల్పోవడం, అదేవిధంగా స్టాఫ్కు ఆటగాళ్ళ మధ్య ఏదో గొడవ జరుగుతున్నట్లయితే క్లియర్ కట్గా అయితే రూమర్స్ అయితే బయటకైతే రావడం జరుగుతున్నాయి. మరి ఇంతవరకు ఈ రూమర్స్ అన్ని అధిగమించి రాబోయే సిరీస్లో టీమిండియా ఎలా రాణిస్తారని అయితే చూడాలి. రాబోయే సిరీస్ల పైన అయితే వీళ్ళ స్టాఫ్ బాధ్యతలు అయితే ఉంటాయి. సేమ్ ఇదే ఫలితాలు మళ్ళీ రిపీట్ అయితే మాత్రమైతే కొత్త స్టాఫ్ వచ్చే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే బీసీసీఐ అయితే వీళ్ళకైతే చెప్పడం జరిగింది. చూద్దాం భవిష్యత్తులో వచ్చేసరికి టీమిండియా ఆటగాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అయితే రాబోయే వీడియోలో మనకు క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.